మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి సహా ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అవినాష్ బెయిల్ రద్దు చేయాలంటూ వివేకా కుమార్తె సునీతారెడ్డి వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. మరోవైపు తమపై నమోదు చేసిన కేసులను క్వాష్ చేయాలని సునీత సీబీఐ దాఖలు చేసిన పిటిషన్పైన విచారణ సాగింది. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను వాయిదా వేసింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని వివేకా కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. అవినాష్ రెడ్డితో పాటు శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సునీత తరపున న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ఈ కేసులో అప్రూవర్గా మారిన వ్యక్తిని చైతన్యరెడ్డి జైలుకెళ్లి బెదిరించారని, ఒక ప్రైవేటు డాక్టర్గా ఉన్న వ్యక్తి జైలుకు వెళ్లి సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. వెళ్లిన డాక్టర్ రెగ్యులర్గా వెళ్లేవారా కాదా అని జస్టిస్ సంజీవ్ ఖన్నా లూథ్రాని ప్రశ్నించారు. చైతన్య జైలు నిబంధనలకు విరుద్ధంగా వెళ్లారని, ఆయన రెగ్యులర్గా వైద్య పరీక్షలు నిర్వహించే డాక్టర్ కాదని లూథ్రా స్పష్టం చేశారు. ఈ కేసులో చైతన్యరెడ్డితో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేర్చాలని విజ్ఞప్తి చేశారు. వివేక హత్య కేసులో 8వ నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డి కేసు దర్యాప్తులో కీలకమైన వ్యక్తి అని లూథ్రా వాదించారు. ఇరువురిని ప్రతివాదులుగా చేర్చడానికి ధర్మాసనం అంగీకరించింది. తదుపరి విచారణను మార్చి 3వ తేదీ నుంచి ప్రారంభమయ్యే వారానికి వాయిదా వేసింది. వివేక హత్య కేసులో సునీతారెడ్డి, సీబీఐ అధికారి రామ్సింగ్, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ వ్యవహారంలో హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ తమపై నమోదు చేసిన కేసులను క్వాష్ చేయాలని ఈ ముగ్గురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా ఈ కేసులో జరిగిన పరిణామాలను సునీత తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా సుప్రీంకోర్టుకు వివరించారు. దర్యాప్తు అధికారిపై ప్రైవేటు కంప్లైంట్ ద్వారా విచారణ పురోగతిని అడ్డుకున్నారని, హత్య కేసును రూపుమాపాలనే ప్రయత్నం జరిగిందని, ఆ తర్వాత రక్తపు వాంతులుగా ప్రచారం చేశారని లూథ్రా వాదించారు. కోర్టు ఆదేశాలతో కేసు దర్యాప్తు సాగుతోందని, ఆ పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని లేనిపోని ఆరోపణలతో ప్రైవేటు ఫిర్యాదు చేశారన్నారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన సీజేఐ ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరి 24కు వాయిదా వేసింది. అసెంబ్లీలోని సీఎం చంద్రబాబు కార్యాలయానికి వెళ్లిన సునీత తన తండ్రి హత్య కేసు పురోగతిపై సీఎంఓ అధికారుల వద్ద ఆరా తీశారు.